పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవి కాండము 6వ అధ్యాయం, లేవి కాండం 6వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. 12, 13 వచనాలు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆర్పివేయకూడదు. బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండాలి. ఎప్పుడు మండుతుండాలి? నిత్యం మండుచుండవాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎలా మండాలంటే, ప్రతి ఉదయమున ఈ యాజకుడు ఏ విధంగా మరి బలి అర్పించి ఆ మంటను మండిస్తాడో, ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా ఆ బలిపీఠం మీద అగ్ని ఆరక మండుచూనే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది ఎంతో ఆత్మీయ సత్యంతో కూడినటువంటి మాటలు. పాత నిబంధన కాలంలో ఒక మనిషి చేసిన పాపంలో కావచ్చు, దేవునితో అతను కోల్పోయినటువంటి సంబంధంలో కావచ్చు, తిరిగి పునరుద్ధరించుకోవడానికి బలిపీఠం అవసరమై ఉంది. ఆ బలిపీఠం ద్వారా వీరు సమాధానార్థమైన బలి అర్పించుట చేత తిరిగి ప్రభువుతో సత్సంబంధం ఏర్పాటవడానికి, లేదా వాళ్ళ పాపములను కప్పివేయుట ద్వారా తిరిగి ప్రభువుతో ఐక్యతలో వారు ముందుకు కొనసాగలుగుతున్నారు. దేవుని బిడ్డలైన మనం కూడా ఈ యొక్క బలిపీఠం మనకు చాలా ముఖ్యమైనది. బలిపీఠము, మనకు ఒక బలిపీఠం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి ఆ బలిపీఠము? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. కాబట్టి చూడండి, మన బలిపీఠం ఏంటి? యేసు ప్రభు మన పాప పరిహార్థమై జంతు బలి కాకుండా తన్ను తాను మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని కార్చుట ద్వారా గవిని ఎదుట, అంటే వెలుపట భాగంలో, మరి ఆయన ఊరి వెలుపల ఆయన శ్రమ పొందుట ద్వారా మనను పరిశుద్ధపరుస్తున్నాడు. మన కొరకు ఒకే ఒక బలి అర్పించి మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. ఈ బలిపీఠము మరి శాశ్వతమైనది. ఆ యొక్క బలి ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శరీరము బలిపీఠం మీద పశువును వధించినట్లు ఆయన యొక్క శరీరము కల్వారి శిలువ మీద మన పాపముల నిమిత్తం, శాపము నిమిత్తం అర్పించబడింది. ఈ యొక్క హెబ్రీ 10, 11 నుంచి 13 వరకు మనం చదివితే వాక్యం చెప్తుంది, ప్రతి యాజకుడు దినదినం సేవ చేయుతూ పాపములను ఎన్నటికి తీసివేయలని ఆ బలులు మాటిమాటికి అర్పించి ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వారు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. హల్లెలూయా.
కాబట్టి ఒకే ఒక్క బలి యేసుకు అర్పించారంట. పాత నిబంధనలో యాజకులు దినదినము అర్పిస్తూ ఉండగా యేసు ప్రభు ఒకే ఒక్క బలి అర్పణతో మనందరినీ పరిశుద్ధపరిచాడు. మరి ఆ విధంగా పరిశుద్ధపరచబడిన తర్వాత మనలో దేవుడు ఉంచినటువంటి ఈ అగ్నిని, లేదా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన జీవితాన్ని ప్రభువులో మండించుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా నేను రక్షణ పొందాను అనే దాంతో నిలిచిపోకూడదు. ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణలో మనము అగ్ని ఆరిపోక మండిస్తూ ప్రభు వెంట మనం నడవాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి యేసు ప్రభు ఒకే ఒక్క బలి ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ బలిపీఠం మీద యేసు ప్రభు మన నిమిత్తం బలి అయ్యాడు. మనం ఏం చేయాలంట? ఈ బలిపీఠం ద్వారా పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకుంటూ ఈ బలిపీఠం మీద దేవుడు ఉంచినటువంటి అగ్ని, లేదా మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ జీవితం ఆరిపోకుండా కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క రక్షణను ఆర్పివేయకుండా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ప్రభువుతో సహవాసమును ఆరిపోకుండా కాపాడాలి. అంటే మనం ఏం చేయాలంట? అనుదినము మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి. ప్రతి దినము యాజకుడు ఏ విధంగా ఉదయకాలమున ఆయన ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. ప్రతి ఉదయం బలి అర్పిస్తున్నాడంట. అదే విధంగా ప్రతి ఉదయము నిన్ను నీవు దేవునికి అర్పించుకునే అనుభవం, నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే అనుభవం. హల్లెలూయా. ప్రభువులో నువ్వు అంతకంతకు ఎదిగే అనుభవంలో, ప్రభువుతో ఉండే సహవాసంలో ఎదిగే అనుభవంలో నువ్వు ముందుకు వెళ్ళుటకు మనము సజీవ యాగముగా మన శరీరాలను ప్రతి దినము మరి బలిగా అర్పించుకొని పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రభువుకు సాక్షిగాను మనం జీవించాలి. హల్లెలూయా. అట్టి అగ్ని ఎప్పుడు మండాలంట? నిత్యము మండాలి. అది ఆరిపోకూడదు. చాలా మంది దేవుని బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే వెలుగుతూ ఆరిపోతుంటాయి, వెలుగుతూ ఆరిపోతుంటాయి. ఇప్పుడు చూడండి, ఒక క్యాండిల్ మనం పెట్టినాము, లేదా పాతకాలంలో దీపాలు ఉంటాయి, అది వెలిగి ఆరిపోవడం ఎందుకు ఆరిపోతుంది? ఏదో దానికి మరి వ్యర్థమైన మలినం అంటుకొని ఉంటుంది, మురికి అంటుకొని ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ ఒత్తిని, దానికి అంటుకున్న మలినాన్ని కట్ చేయాలి. ఇప్పటి కాలంలో చూసినట్లయితే టార్చ్ లైట్లో బ్యాటరీ అయిపోతుందంటే ఏమవుతుంది? అది మినుకు అంటూ ఆరిపోతూ ఉంటుంది, వేసినా కూడా ఎలగదు. అప్పుడు ఏం చేయాలి? మార్చాలి. మన అగ్ని రోజు మండుతూ ఉందా? మన మంట మనలో మండుతూ ఉందా? ప్రభువు నీకు అనుగ్రహించిన రక్షణ అనే మంట మండుతూ ఉందా? దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ జీవితం నీలో ఇంకా మండుతూనే ఉందా, లేదా ఆరిపోతూ ఉందా? దేవుడు అంటున్నాడు, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు ఏ విధంగా బలి ఇస్తున్నాడో అదే విధంగా ప్రతి ఉదయము నీవు దేవునికి అర్పించుకునే అనుభవం. హల్లెలూయా. మన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో మనము యాజకులైన దేవుని సమూహం, రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ జనం. దేవుడు మనల్ని ఏం చేశాడు? యాజకులుగా, ఆత్మ సంబంధమైన యాజకులుగా మనల్ని చేశాడు, రాజులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనము అనుదినము మన శరీరమును సజీవ యాగముగా ప్రతి ఉదయకాలంలో
అర్పించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, మరి రక్షణ కలిగిన జీవితంలో మనం ప్రభువుతో ఎంత సహవాసం కలిగి ఉంటామో అంతగా మనము ప్రభు చిత్తములో మనం నడవగలం. లేకపోతే సాతానుడు ఏం చేస్తాడు? ఈ లోకపు మలినాన్ని నీకు అంటిస్తాడు, లోకపు పాపములు నీకు అంటిస్తాడు. లోక మనుషులతో సహవాసం చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితం కుంటుపడుతుంది. నువ్వు లోక సంబంధమైన వ్యక్తులతో అధికముగా గడుపుతూ ఉన్నప్పుడు ప్రభువుతో ఉన్నటువంటి సహవాసం తగ్గిపోతుంది. అప్పుడేమైపోతుంది? ఆరిపోతుంటాం. మనం ఆరిపోతూ ఉంటాం. మన ఆత్మను ఏం చేయకూడదంట? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంట. చాలా మంది ఏం చేస్తున్నారు? ఆత్మను ఆర్పేస్తారు. అగ్ని మండదు, అగ్ని ఆరిపోయి ఉంటుంది, చల్లారిపోయి ఉంటారు. చల్లారిపోయినటువంటి లోకానుసారమైన జీవితం, చల్లారిపోయినటువంటి ప్రార్థన అనుభవాలు లేని జీవితం, చల్లారిపోయిన విశ్వాసం లేని జీవితం, చల్లారిపోయినటువంటి రక్షణ మర్చిపోయిన జీవితం, చల్లారిపోయినటువంటి దేవునితో ఇంత ముందున్నటువంటి ఆ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నుంచి దిగజారిపోయిన అనుభవం. ఎందుకని? ఆత్మను ఆర్పేసి ఉంటారు. ఆత్మతో ఉన్నటువంటి సహవాసం, పరిశుద్ధ ఆత్మ యొక్క ఆ అనుభవాల నుంచి చిన్నగా దిగజారిపోయి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మ ఎట్టయిపోతుంది? ఆరిపోయి ఉంటుంది. చెప్పుంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు, అరే నువ్వు ఇటు ఉండకూడదు, ఇటు చేయొద్దు, ఈ విధంగా నువ్వు దినదినానికి బలహీనమైపోతున్నావు, దినదినానికి నీలో అగ్ని ఆరిపోతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మనము ఏం చేస్తాము? ఆత్మను ఆర్పుతాం. ఎట్లా ఆర్పుతాము? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికను వెళ్తే, మొదటి పేతురు 2వ అధ్యాయము మరి 11, 12 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది ఇక్కడ, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. హల్లెలూయా. ఆత్మను ఆర్పే శక్తి దేనికి ఉంది తెలిసిన? శరీరాశ, శరీర క్రియలకు, శరీర సంబంధమైన ఆలోచనలకు, శరీర సంబంధమైనటువంటి ప్రవర్తనకు, శరీర సంబంధంగా మనం జీవించే కొలది ఆత్మకు విరోధంగా మనం జీవిస్తాం. ఆత్మానుసారంగా జీవించే కొలది మనం శరీరాన్ని నలగొట్టుతూ ఉంటాం. శరీరానుసారంగా మనం ప్రవర్తించం, శరీరానుసారంగా మనం తలంచం. అప్పుడు మనలో ఆత్మ మండుతూ ఉంటుంది. మరి మనము శరీరానుసారంగానే జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? మన ఆత్మ మండుతూ ఉందా? ఎప్పుడో ఆరిపోయిందని చెప్పేసి అంటారు. ఎప్పుడో మంట ఆరిపోయింది, మేమెక్కడ దేవుళ్ళలో ఉన్నాము, మేము పేరుకి ఉదయకాలం వచ్చింది కాబట్టి కూర్చొని వాక్యం వింటున్నాం తప్పనిచ్చి ఆ తర్వాత బైబిల్ మేము చేత్తో పట్టుకుంటే ఒట్టు, ఇంకా మేము బైబిల్ చదవము, దేవుని ఆలోచన తీసుకోము, ఇంకా మళ్ళా రేపు ఉదయం వస్తేనే మేము మళ్ళా దేవుని గురించి ఆలోచిస్తాం. అట్లా మనము ఉన్నట్లయితే మన ఆత్మను మనం ఎప్పుడో ఆర్పేసి ఉంటాం. మన ఆత్మను ఆర్పివేయడం ద్వారా మనము ప్రభువు చిత్తం ఇక్కడ నెరవేర్చము. ప్రభువు చిత్తము నెరవేర్చనందువల్ల ఏమవుతాము? నిత్యరాజ్యానికి వారసులం కాలేము. కాబట్టి మనము దేవుడు అనుగ్రహించినటువంటి విశేషమైన కృపలో దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. దేవుడు రక్షణ నీకు అనుగ్రహించాడని ఆ రక్షణ కోల్పోయే విధంగా జీవించకూడదు.
మన అగ్ని మండుతూనే ఉండాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా మనము పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితంలో ఎంతో మంది దిగజారిపోతుంటారు. పరిశుద్ధతను కోల్పోతుంటారు. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకి పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. కాబట్టి పూర్వపు అజ్ఞాన దశలో రక్షణ పొందక మునుపు మన ఆత్మలు ఎప్పుడో ఆరిపోయి ఉన్నాయి. ఆరిపోయినటువంటి ఈ ఆత్మను దేవుడు రక్షణ అనేటువంటి దీపాన్ని నీలో పెట్టి నిన్ను వెలిగించి నిన్ను పరిశుద్ధపరిచాడు, మనలను పవిత్రపరిచాడు. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధపరిచింది ఎందుకంట? ప్రభు అయిన యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు మనము నేరుగా ఆయన వద్దకు చేరుకుంటాం. మరి ఆ కృప మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఎదురు చూడాలంట. హల్లెలూయా. ఎట్లా ఎదురు చూస్తాము? దేవుని పరిశుద్ధతలో ఎదుగుట ద్వారా ఎదురు చూస్తాం. పరిశుద్ధత అనేటువంటి అగ్ని నీలో మండుతూనే ఉండాలి. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి పాపం నింపబడినప్పుడు వారి మధ్యలో నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. ఇంకా నేను పరిశుద్ధంగా ఎలా జీవించగలను? అపవిత్రమైనవి మన కంటి ముందు కనపడుతున్నప్పుడు ఆ అపవిత్రత పట్ల ఆసక్తితో వెళ్ళిపోకూడదు. అపవిత్ర క్రియలు చేసే అవకాశాలు వచ్చినప్పుడు, అపవిత్రమైన విషయాల గురించి ఆలోచించే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నేను పరిశుద్ధుని, యేసయ్య తన రక్తంతో నన్ను పరిశుద్ధపరిచాడు. ఈ అపవిత్ర క్రియలను అగ్నితో కాల్చివేయండి, ఆయన నన్ను పరిశుద్ధునిగా చేయండి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడానికి పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలు అనుసరించి ప్రవర్తించక, మనల్ని పిలిచిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, ఆయన పరిశుద్ధుడై కనుక ఉన్నాడు కనుక సమస్త ప్రవర్తన యందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. సమస్త విషయంలో మనం పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 18, 19 వచనాలు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. హల్లెలూయా. కాబట్టి ఒక కాలంలో అపవిత్రతకు, అక్రమమునకు మన శరీరాన్ని అప్పగించాం. అక్రమ క్రియలు చేయడానికి, అపవిత్రంగా జీవించడానికి, అపవిత్రతను ఆలోచించడానికి, అపవిత్రతను చూడడానికి, అపవిత్రంగా ప్రవర్తించడానికి మనకు పాపము నుంచి విడుదలిచ్చి మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మనం ఏం చేయాలి? అదే అవయవాలని నీతికి దాసులుగా అప్పగించాలి. ఇక నేను నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి ఇంకా నేను పరిశుద్ధతలో ఎదగాలి అని మనం పరిశుద్ధతకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి పరిశుద్ధతలో మనం ఎదిగే కొలది మనలో ఏం జరుగుతుంది? లోక సంబంధమైన శరీర ఆలోచనలకు, ఆత్మ సంబంధమైన క్రియలకు మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది? సమస్తాన్ని ఆత్మ నశింపజేసి అగ్ని మండుతుంది. మనలో పరిశుద్ధత అనేటువంటి అగ్ని మండుతుంది. హల్లెలూయా. అట్టి పరిశుద్ధ జీవితంలో ఆ అగ్ని
ఆరకూడదంట, నిత్యం మండాలి, నిత్యం మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ అగ్ని ఆరిపోకూడదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా క్రమమైన ప్రార్థనా జీవితంలో మనము ఎదగాలి. పరిశుద్ధులతో సహవాసంలో, దేవునితో సహవాసంలో మనం ఎదగాలి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడి అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తుంది. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉండడమే. దేవునితో సహవాసం కలిగి ఉండడం. దేవుని అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండగలవు. ప్రతి సమయంలో కూడా నువ్వు ప్రభువుని ధ్యానించగలవు. అది మనసుతో కూడిన పని. కాబట్టి నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అగ్ని మండుతూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటి అగ్ని మండుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ ప్రకాశిస్తుంటది. నీ ఆత్మలో నుంచి వెలుగు బయటికి ప్రసరిస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుతో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు వెలిగించబడుతూ ఉంటావు. కాబట్టి క్రమమైన ప్రార్థన జీవితాలు మనకున్నాయా? మనం క్రమంగా ప్రార్థనలో ఎదుగుతున్నామా? ప్రభువుతో సహవాసం కలిగి ఉంటున్నామా? హల్లెలూయా. వాక్యం వినడం అయిపోయిందని చెప్పి ఇక నా మూసి పెట్టేసేసి ఈ దినమంతా మనం లోకం గురించి ఆలోచిస్తాం. లోకంలోనే బిజీగా ఉంటే మన ఆత్మను మనం ఆర్పేసి ఉంటాం. మన అగ్ని ఆరిపోయి ఉంటుంది. అగ్ని ఆరిపోయిందంటే మనము ఎక్కడో శోధనలో పడిపోయి ఉంటాం. ఎక్కడో బలహీనతల్లో పడిపోయి ఉంటాం. మనం దేవుడు అనుగ్రహించే కృప కోల్పోతాం. దేవుని ఆ యొక్క క్రియలు పోయి లోకానుసారమైన క్రియలు మనలో బయటపడుతుంటాయి. లోకానుసారమైన ఆలోచనలు మనం బలహీనపరుస్తాయి. మనము ఎప్పుడు కూడా ఓడిపోయిన వారిగా, నీరసించిపోయిన వారిగా మనం కనపడుతుంటాం. అప్పుడు క్రైస్తవ జీవితము మనకు తృప్తినివ్వదు, నిరుత్సాహాన్ని కలగజేస్తుంది. అదే నీలో ఆత్మ మండుతూ ఉందనుకోండి, రోషం కలిగి ఉంటాం. ప్రభువుతో సహవాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందిస్తూ ఉంటావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 2వ తిమోతి 2:22, నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పవిత్ర హృదయం కలిగి ప్రభువుకు ప్రార్థన చేయు వారితో నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానాన్ని మనం వెతకాలంట. హల్లెలూయా. ప్రతి విషయంలో నీతి కలిగి జీవించడం, ప్రతి విషయంలో దేవుని విశ్వాసము జీవించడం, దేవుని ప్రేమతో నింపబడి ఉండడం, అన్ని సమయాల్లో సమాధానం. మన సమస్యలో సమాధానము, మన ఆనందంలో సమాధానం ఎప్పుడు వస్తుంది? మనము ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, మనము ప్రభు చిత్తానుసారంగా అగ్ని ఆరిపోకుండా రగిలిస్తూ ఉండాలంట. ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన రక్షణలో నువ్వు దినదినం ఎదుగుతూ ఉన్నప్పుడు, నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి ప్రతి ఉదయకాలంలో అర్పిస్తూ ఉన్నప్పుడు, ప్రభు మార్గంలో మనము దినదినం బలపరచబడుతూ ఉన్నప్పుడు మనలో అగ్ని ఆరిపోదు, అగ్ని మండుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ దినము నీలో అగ్ని ఆరిపోయిందా? అగ్ని మండుతుందా? నువ్వు వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా, లేదా నులివెచ్చని స్థితిలో కనిపిస్తున్నావా? నీలో అగ్ని ఆరిపోయిన స్థితిలో ఉన్నావంటే మరి జాగ్రత్త. అపవాది శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. అపవాది పడదోయడానికి సిద్ధంగా ఉంటాడు. మనలో అగ్ని ఆరిపోకూడదు. అగ్ని ఉండే దగ్గర అపవాది రాలేడు. కాబట్టి ఈ దినమున మన బలిపీఠాన్ని సరి చేసుకుంటాం. ప్రభు మన కొరకు సజీవ బలిగా కల్వారి సెలవులో అర్పించుకొని నీకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ప్రతి ఉదయం యాజకుడు క్రమం తప్పకుండా బలి అర్పిస్తున్నట్లు నీవు ఈ లోకానికి నీవు బలిగా అర్పించుకుంటున్నావా?
ఈ లోకంకు నేను ఇంకా సంబంధం లేదు, ఈ లోక క్రియలకు నేను చచ్చిపోతున్నానంటూ ప్రతి దినం నిన్ను బలిగా అర్పించుకొని ఆ అగ్ని నిత్యము నీలో మండాలంట. నిత్యం నీలో మండుతూ ఉందా, లేదా అప్పుడప్పుడు మినుకు మినుకు అంటూ అట్లా మండడం, ఆరిపోవడం, గ్యాస్ స్టవ్లో వచ్చి ఆ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు లైట్ కనపడడం వల్ల ఆరిపోవడం అనే విధంగా అట్లా రావడం ఇటు ఆరిపోవడం, ఆ రావడం ఇటు ఆరిపోతుందంటే ఏదో ఒక రోజు పూర్తిగా ఆరిపోతుంది, పూర్తిగా వెనకబడిపోతుంది. ఆ స్థితి రాకముందే మన మంటను సరి చేసుకోవాలి, వాక్యంతో సరి చేసుకోవాలి, ప్రార్థనతో సరి చేసుకోవాలి, పరిశుద్ధతలో ఎదగాల, పరిశుద్ధులతో దేవుడితో సహవాసంలో మనం ఎదగాలి. మరి ప్రభు చిత్తములో క్రమమైన జీవితంలో మనము ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభించినప్పుడు ఇవన్నీ క్రమపరచబడి మనలో అగ్ని మండుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని కాలుస్తూ ఉంటుంది, మనల్ని ప్రభు చిత్తంలో నడిపిస్తూ ఉంటుంది. సో అట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ముందుకు వెళ్లేందుకు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇందుకో తండ్రి, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదని సెలవిచ్చిన ప్రభువా, ఈ దినమున తండ్రి మా కొరకు మీరు సజీవ యాగంగా కల్వారి సెలవులోనైనా మిమ్మల్ని మీరు అర్పించుకుంట ద్వారా మమ్మల్ని నైనా పరిశుద్ధపరిచి మాకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రక్షణలో మేము ప్రతి ఉదయం నైనా భయభక్తులతో ప్రభువుకి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభు మార్గంలో క్రమముగా నడిచేందుకు, ఆత్మానుసారులుగా జీవించేందుకు మాకు సహాయం చేయండి. దేవుడు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి కృపలను మేము ధ్యానిస్తూ మమ్మల్ని మేము నైనా ఆత్మానుసారులుగా జీవిస్తూ ఈ లోకంలో నైనా ప్రతి పరిస్థితిలో తండ్రి ప్రభువుకి మహిమకరంగా జీవించేందుకు, దాని ద్వారా తండ్రి అన్ని విషయాల్లో దీవించబడేందుకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.